హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్ రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నా. ఆంధ్ర అంటే చాలండి రైస్ కంపల్సరీ వండి చేరాల్సిందే. మనం రైస్‌ని ఎక్కువగా తింటాం. ప్రతిరోజు ఒకే రైస్ అంటే బోర్ కొట్టేస్తుంది. ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వారికి చాలా చాలా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా ఈజీగా ఈ రైస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో, చాలా తక్కువ టైంలో చాలా చాలా రుచిగా ఉండే ఈ టమోటా బిర్యానీని మీరు ఒకసారైతే ట్రై చేయండి. రుచి అస్సలు మర్చిపోలేరు. అంతేకాకుండా ఎక్కువగా ఈ రైస్‌ని ప్రిపేర్ చేసుకుంటారు. ఇందులోకి కర్రీ కూడా అవసరం లేదు. మరి ఈ సింపుల్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ! ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్‌ని తీసుకోండి. ఏ కప్పుతో అయినా సరే కొలతగా తీసుకోండి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో మనం రెగ్యులర్‌గా వండుకొని బియ్యాన్నైనా వాడుకోవచ్చు. ఇలా బియ్యాన్ని వేసేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకునే బియ్యం అయితే ఖచ్చితంగా 3 సార్లు కడగాలి. అదే మనం పండించేటివి రైతు దగ్గర నుంచి తెచ్చుకున్నవైతే 2 సార్లు కడిగితే సరిపోతుంది. ఇలా కడిగాక ఇందులోకి బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని, కొద్దిగా నూనెని వేసేసుకొని ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, మొరాటి మొగ్గ, రాతి పువ్వ, అలాగే కొన్ని మిరియాలని, ఒక లవంగము, కొద్దిగా బిర్యానీ ఆకును కూడా వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో స్పైసీలన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కాస్త మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకున్నామనుకోండి, ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయలు కూడా మగ్గాక ఇందులోకి ఒక హాఫ్ ఇంచు అల్లంని దంచి వేసుకోవాలి. ఈ రైస్‌లోకి వెల్లుల్లి వేయకండి. అల్లం మాత్రమే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చిలుకల్ని వేసేసుకొని ఇదంతా మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. మనకి అల్లం బాగా వేగాలి కదా! ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకున్న టమోటాలని వేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం తీసుకున్నాం కదండీ! అదే కప్పుతో హాఫ్ కప్పు టమోటా ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. బాగా పండిన టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటాలని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. దాదాపు మనకి 5-10 నిమిషాలు టైం పడుతుంది ఈ టమోటాలు మగ్గడానికి. బాగా మగ్గిన తరువాత ఇందులోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్‌ని, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలాని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. చిల్లీ పౌడర్ అనేది మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసేసుకోండి. ఈ మసాలాని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మనకి మసాలా బాగా వేగాలి. అలాగే టమోటా ముక్కలు చూడండి బాగా మెత్తగా అయిపోయాయి కదా! ఇలా మొత్తంగా సాఫ్ట్‌గా అయిపోవాలి. ఎక్కడా కూడా టమోటాలు కనిపించకుండా సాఫ్ట్‌గా అంతా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాని వేసుకోవాలి. కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి అక్కడక్కడ బిర్యానీలో టమోటా ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును, కొద్దిగా పుదీనా తరుగును కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్ళను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మనం బాస్మతి రైస్‌కైతే 1.5 కప్పు నీళ్ళను వేసుకోవాలి. రెగ్యులర్‌గా వండుకునే బియ్యానికైతే 2 కప్పుల నీళ్ళను తీసుకోవాలి. ఒకసారి నీళ్ళు వేశాక అంతా కలిపి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకొని మూత పెట్టి ఈ ఎసరును మరిగించుకోవాలి. హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మరిగించుకుంటే ఎసరనేది మనకి బాగా మరుగుతుంది. చూస్తున్నారుగా? ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా! ఆ రైస్‌ని నీళ్లు లేకుండా వంపేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోండి. రైస్ వేసేంత వరకు. ఇలా వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాహే జీరాని వేసుకోవాలి. చాలామంది పోపు అదేనండి మనం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాం కదా! అప్పుడే వేస్తూ ఉంటారు. కానీ ఇలా లాస్ట్‌లో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలిసిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా రైస్‌ని వేశాక స్మూత్‌గా అంతా కలిసేలాగా కలుపుకొని, మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ చాలండి. మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆపేసేసాక మరొక 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదండీ! చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా సర్వ్ చేసేసుకొని తినేయొచ్చు.
ఇది చల్లబడ్డాక కూడా చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడిగా తిన్నా సరే, లేదా చల్లబడ్డాక తిన్నా సరే. పిల్లల లంచ్ బాక్స్‌కైనా లేదా ఆఫీస్‌కి వెళ్ళే వారికి లంచ్ బాక్స్‌కైనా చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం కర్రీస్ వండుకోవడానికి టైం ఉండదు. లేదా ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ రైస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంటిల్లిపాదికి కూడా నచ్చేస్తుంది. మరి మీరు ఒకసారి అయితే ట్రై చేస్తారు కదూ! చాలా రుచిగా ఉండే ఈ టమోటా బిర్యానీని ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వంటకాలు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.